వెల్కమ్ టు శివగౌరి పోటక్. ఈరోజు వచ్చేసి మనం బబుల్ ఫీజింగ్ గురించి తెలుసుకుందాము. ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఇది ఒకవైపు ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, రెండవ వైపుకు బబుల్స్ లాగా చిన్న చిన్న డాట్స్ అనేది ఉంటుంది. ఈ డాట్స్ సైడు మనం ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ఫీజింగ్ క్లాత్ను, బబుల్ ఫీజింగ్ను నేను బ్లౌజ్ కోసమని కటింగ్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది చూపించడం కోసానికి నేను ఇక్కడ బ్లౌజ్ అనేది ఐరన్ చేసి చూపిస్తున్నాను. ఈ యొక్క బబుల్స్ ఉన్న వైపు మనం మెయిన్ క్లాత్ వేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకున్నప్పుడు మెయిన్ క్లాత్, ఫీజింగ్ క్లాత్ అనేది అతుక్కుంటాయి. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు షేప్ ముక్కలు కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా హీట్తో ఐరన్ చేసుకున్నప్పుడు మెయిన్ క్లాత్, ఈ ఫీజింగ్ క్లాత్ అనేది మంచిగా అతుకుతుంది అన్నట్లు. ఆ హీటుకు బబుల్స్ కరిగి క్లాత్కు అంటుకుంటాయి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒకటి చేసిన తర్వాత ఇంకొక భాగాన్ని కూడా ఎదురు చూసుకొని కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా ఐరన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కూడా రెండు అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ కూడా అదేవిధంగా నెక్ అనేది కట్ చేసుకోవద్దు. ఇక్కడ కట్ చేసుకోకుండా ఫీజింగ్ క్లాత్ బబుల్స్ ఏదైతే ఉంటుందో అది పైకి వచ్చే విధంగా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ను పైన పెట్టేసి ఐరన్ చేసుకోవాలి. లైనింగ్ని అయితే ఏ విధంగా అయితే అటాచ్ చేసుకుంటామో లోపల సైడు, ఇది కూడా అదేవిధంగా మనము అటాచ్ అనేది చేసుకోవాలి. ఇదే విధంగా బ్లౌజ్కి కానీ ఫ్రాక్స్కి కానీ వేసుకుంటే డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం ఫీజింగ్తో అటాచ్ చేసుకోవడం అయితే జరిగింది. చూడండి ఎట్లా చేస్తున్నా అనేది.